నిర్మాతగా బాలకృష్ణ వెనక్కి తగ్గాడా? బోయపాటి దర్శకత్వంలో నటించే సినిమాను సొంత బ్యానర్లో నిర్మిస్తామని బాలయ్య అనౌన్స్ చేశాడు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి కనిపించడం లేదు. ముందు చూపుతో కావాలనే తగ్గి నిర్మాతగా డ్రాప్ అయ్యాడట. ఇంతకీ బాలయ్య ఎన్బీకే ఫిలిమ్స్ ను ఎందుకు పక్కన పెట్టాడు? బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు దాటినా నిర్మాణం జోలికి ఎప్పుడూ వెళ్లలేదు. తండ్రి జీవిత చరిత్ర కావడంతో ఎన్బీకే ఫిల్మ్స్ స్థాపించి ఫస్ట్ టైం ఎన్టీఆర్ కథానాయకుడు నిర్మించాడు. దీని సీక్వెల్ మహానాయకుడు కూడా ఇదే బ్యానర్ లో రూపొందింది. సొంత బ్యానర్ ఎన్బీకే ఫిల్మ్స్ పై నిర్మించిన 2 సినిమాలు కథానాయకుడు మహానాయకుడు నిరాశపరచడంతో బాలకృష్ణ డైలమాలో పడ్డాడు. బోయపాటి దర్శకత్వంలో నటించే మూవీని సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నామని కథానాయకుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో బాలయ్య అనౌన్స్ చేసినా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి నిర్మాతగా తప్పుకోవాలన్న ఆలోచనలో బాలయ్య ఉన్నాడట. ప్రొడక్షన్ ఎన్బీకే ప్రొడక్షన్ నంబర్ 3 నేను బాలయ్య బాబు గారి కాంబినేషన్లో వస్తున్న నెక్స్ట్ సినిమా ఫిబ్రవరిలో స్టార్ట్ చేయబోతున్నామండి. అది మీరు చూశారు. ప్రారంభోత్సవం చేసి ఎప్పటి నుంచి షూటింగ్ అనేది మళ్ళీ తెలియజేస్తాం. నాకు ఒకటే తెలుసండి, రాయడము తీయడము ఈ రెండే తెలుసు. కానీ ప్రతి సినిమా నాకు మొదటి సినిమా అయినండి. నేను ప్రతి సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేస్తాను. దానికాడ అసలు ఎక్కడ ఏ డౌట్ పడాల్సిన అవసరమే లేదు. సో సింహ లెజెండ్ ఎలా ఉంటుందో దాన్ని ఒక 10% మించిన సినిమాయో మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కథానాయకుడును 70 కోట్లకు అమ్మితే 23 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. డిస్ట్రిబ్యూటర్స్ ను బాలయ్య ఆదుకుని నష్టాల్లో 3వ వంతు తిరిగి ఇచ్చేశాడు. మహానాయకుడులో 40% వసూళ్లు వాళ్లకే ఇచ్చేస్తామని హామీ ఇచ్చినా సినిమా 5 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. బోయపాటి సినిమాను సొంతంగా నిర్మిస్తే ఎన్టీఆర్ బయోపిక్ తో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కే అమ్మాల్సి వస్తుంది. దీంతో ప్రొడ్యూసర్ గా మరోసారి రిస్క్ తీసుకోక తప్పదు. అసలు ఎన్బీకే బ్యానర్ లో నిర్మించకుండా బయట బ్యానర్ లో చేస్తే బెటర్ అని సన్నిహితులు ఇచ్చిన సలహాను బాలయ్య పాటిస్తాడో లేదో చూడాలి.